హెచ్ఎం గారు రండి. రండి. ఈరోజు మనం కోవూరు పట్టణం ప్రభుత్వ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. దీనికి ఒక కారణం, ఈరోజు ఈ సందర్భంగా ఈ పాఠశాలను మనం ఈరోజు ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులకు అలాగే ఇక్కడ ఉన్న పనిచేసేటువంటి ప్రధానోపాధ్యాయుని ఇతర సహాయోపాధ్యాయులకు వీళ్ళందరూ కూడా ఈరోజు మనం ఒకానొక సందర్భంగా మామిడి పండ్లు అందరికీ తలా ఒకటి ఇవ్వాలనేటువంటి సంకల్పం కలిగింది. నిన్నటి రోజులు కూడా ఈ కార్యక్రమం నిర్వహించాం. దీనికి కారణం ఏంటంటే మా అక్కగారైనటువంటి అవధానం దేవసేనమ్మ గారు, మాది ఆలూరు వంశంలో నుంచి అవధానం వాళ్ళకి ఇచ్చారు మా నాన్న అమ్మలు. ఆమె జయంతి నిన్న. ఆమె జయంతి సందర్భంగా, ఎందుకనంటే ఆమెకు పండ్లు మామిడి పళ్ళు అంటే మహా ఇష్టం, అందున బగిరిపల్లి మామిడి పళ్ళు అంటే ఇంకా ఇష్టం కాబట్టి ఆమెను ఆ జయంతిని పురస్కరించుకొని నిన్న నెల్లూరు నగరంలో వాత్సల్య వానప్రస్థాశ్రమంలో అందరికీ పెద్దలకు పిల్లలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన ఇక్కడ ఈ కోవూరు పట్టణంలో పంచాక్షరి బ్రాహ్మణ జాగృతి సంక్షేమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు శ్రీ సింగరాజు భవానీ ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో మన పిల్లలకి అందరూ కూడా ఈ మామిడి పండ్లు పెంచేదానికి అవకాశం కల్పించినటువంటి ఆ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, తర్వాత సహకరించేటువంటి సహోపాధ్యాయులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలందరూ వచ్చి ఒక్కొక్కరు వచ్చి మామిడి పండు తీసుకొని మీ చోట్ల మీరు కూర్చోండి. ఆ తర్వాత మీకు భోజనాలు పెడతారు. భోజనంలో మామిడి పండు కలుపుకుంటూ తినండి. ఈరోజు మామిడి పండు కలుపుకొని తినండి. ఎంత రుచిగా ఉంటుందో చూడండి. అందరూ కూడా బాగుందని చెప్పాలి మాకు తిన్న తర్వాత. సరేనా? అమ్మా మీరు ముందుకు రండి. ఆయన ముందుకు రమ్మన్నాడు. అక్కడ అక్కడ కూడా ఇట్లా ఉండాలా? కొంచెం ముందు కింద పడి సార్. తీసుకో కిందే బాబాయ్ తినేయండి మధ్య అందరిలో. ఎవరు చేస్తారు ఫోను? ప్రసాద్ సార్. ప్రసాద్ సార్ మీదే ఫోను. అమ్మా హెచ్ఎం గారేది హెచ్ఎం గారు ఇది కాదు ఇంకోటమ్మా
పక్కది apa kuntu sedi mah ఇంకా ఉన్నారమ్మా పిల్లలు పిల్లలు ఎవరు ఉన్నారా అందరికైనా మీ స్పందన చెప్పండి. మన పాఠశాలకు మన పిల్లలందరి కోసము ఒక సేవాభావంతో వాళ్ళ అక్కగారి జ్ఞాపకార్థము వాళ్ళ అక్క దేవసేన గారి జ్ఞాపకార్థంగా ఆమెకు చాలా ప్రీతిపాత్రమంట మామిడి పండ్లు. దాని వాళ్ళకు గుర్తుగా మన పాఠశాలకు ఇచ్చి వాళ్ళు ఆలూరి శివమణి శర్మ గారు మనకి పంపిణీ చేశారు. దాని గురించి మీ పిల్లలకి ఇవ్వడం వల్ల దాని యొక్క పోషక విలువలు అవన్నీ కూడా సారు చెప్పారు వివరంగా. అవన్నీ మా పాఠశాల విద్యార్థులకు ఇచ్చినందుకు వాళ్ళకి మన పాఠశాల విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా. మంచిది. ఈరోజు శిరోమణి శర్మ గారు ఆలూరి శిరోమణి శర్మ గారు వారి సత్యమణి శిరోమణి శర్మ గారి ఒకసారి జయంతి సందర్భంగా పిల్లలందరికీ మామిడి పండ్లు పంపకం చేసి వాళ్ళందరూ వాటిని తిని సంతృప్తి పడి ఆనందంగా నవ్వుతూ వాళ్ళు ఇస్తారా మామిడి పండ్లు? చెప్పండి గట్టిగా. తింటాము తింటాము తింటాము. మామిడి పండు తీయగా ఉంటుందా చేదుగా ఉంటుందా? తీయగా ఉంటుంది. ధన్యవాదాలు సార్ చెప్పండి. ధన్యవాదములు గురువు గారు అనండి. ధన్యవాదములు గురువు గారు. ధన్యవాదములు గురువు గారు. కలుపుకోండి.